అందరికీ వందనాలు. ఈరోజు వాక్య పఠనంగా తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాము. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగినిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరి తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు మేము పాడిన పాట ద్వారా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నా. మా అందరికీ వినగలిగిన శక్తిని, జ్ఞానమును, వివేచన మాకు అనుగ్రహించి నాయనా, ఈ వాక్యానుసారంగా మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నట్లుగా సహాయం చేయండి. మా లోపాలను ఎరిగిన దేవుడో కనుక ఖండించి, గద్దించి, సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటున్నాం. మీరే మీ బిడ్డలతో మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన ఆత్మీయమైన ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ప్రతిదినము మనము వాక్యములో ఎదిగేవారిగాను, ఫలాభివృద్ధి పొందేవారిగాను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక, వాక్యంలో అనుభవ జ్ఞానం అవసరమని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈరోజు కూడా ఒక మంచి అంశం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం పేరేంటంటే నాయకుని మంచి పోరాటం. నాయకుని యొక్క మంచి పోరాటం అన్న అంశం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంశం మరొకసారి గుర్తు చేస్తున్నాను. నాయకుని యొక్క మంచి పోరాటం లేదా నాయకుని మంచి పోరాటం. ఉదాహరణకి మనం కొన్ని విషయాల్ని తెలుసుకోవాలి. ముందుగా ఏంటంటే ప్రతి రంగానికి ఒక నాయకుడు ఉంటాడు అన్న సంగతి మనం తెలుసుకోవాలి. ప్రతి రంగానికి ఒక నాయకుడు ఉంటాడు. ఉదాహరణకి ఇంకా చెప్పాలంటే ఉగ్రవాదులకు కూడా నాయకుడు ఉంటాడు, నక్సలైట్లకు కూడా నాయకుడు ఉంటాడు, పొదుపుకు కూడా లీడర్లు ఉంటారు, నాయకులు ఉంటారు. అవునా? కుల సంఘానికి నాయకులు ఉంటారు, ఉద్యోగ సంఘాలకు నాయకులు ఉంటారు. ఇది తెలుసు కదా, పోరాటాలు చేస్తూ ఉంటారు ఉద్యోగంలో నుండి లేదా జీతం పెంచమని మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగ సంఘాలకి నాయకులు ఉంటారు, ఉద్యమ సంఘాలకి కూడా నాయకులు ఉంటారు. మన తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి సందర్భంలో చూసినప్పుడు కేసీఆర్ గారు కూడా నాయకత్వం వహించినట్లుగా మనం చూడగలం. ఎందుకంటే ఉద్యమానికి ఒక నాయకుడు ఉంటాడు, ఒక గుంపుకి ఒక నాయకుడు లేదా ఒక గ్రూపులకి నాయకుడు ఉంటాడన్న సంగతి మనకు అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంగ్లీష్లో ఈ నాయకుడిని ఏమంటారంటే టీమ్ లీడర్ అని అంటారు. టీమ్ లీడర్ అంటే గ్రూప్ నాయకుడు లేదా ఒక నాయకుడు అన్న సంగతి మనం అర్థం చేసుకో. అంటే ప్రతి రంగానికి ఒక నాయకుడు ఉన్నాడు, ప్రతి ఉద్యమానికి ఒక నాయకుడు ఉన్నాడు, ప్రతి ఉద్యోగస్తులకు ఒక నాయకుడు ఉన్నాడు. అది టీచర్స్ కానీ మరొక రంగమైనా కానీ ఒక నాయకుడు ఉంటాడు. అవునా? అదే నక్సలైట్లకి నాయకుడు ఉంటాడు, ఉగ్రవాదుల గ్రూపులకి నాయకుడు ఉంటాడు. ప్రతి దానికి నాయకుడు అంటూ ఉన్నాడు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే దేవుని బిడ్డలకు నాయకుడు ఉన్నాడా? ఇది మనం ప్రశ్న. దేవుని బిడ్డలకి నాయకుడు ఉన్నాడా అని అంటే, ఒకనాడు ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుడు మోషేని నాయకుడిగా నిలబెట్టినట్టుగా మనం చూడగలం. ఒకనాడు
మోషే గారిని ఇశ్రాయేలుని ఐగుప్తు దేశము నుండి విడిపించడానికి, ఫరోని ఎదిరించడానికి, దేవుని శక్తిని కనపరచడానికి ఒక నాయకుడు అవసరమని మోషేని దేవుడు ఎన్నిక చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటుంటే అర్థమవుతుంది. మోషే తర్వాత యెహోషువను ఎన్నిక చేసినట్లుగా కూడా మనం చూడగలం. ఎందుకంటే ఇశ్రాయేలుని నడిపించాలి, ముందుండి నడిపించాలి. నడిపించాలంటే నాయకుడు అవసరం. ఇశ్రాయేలుని నడిపించడానికి నాయకుడు అవసరం. వాళ్ళ ముందుండి నడిపించడానికి నాయకుడు అవసరమని మోషేని, యెహోషువను తర్వాత ఎన్నిక చేసి వారి ముందుంచినట్లుగా, వారి ద్వారా ఇశ్రాయేలుని నడిపించినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలను చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అంతేకాక ఆ తర్వాత కాలంలో కూడా న్యాయాధిపతులను రాజులలో నుండి రాజులను నడిపించడానికి నాయకులుగా న్యాయాధిపతులను ఎన్నుకున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందంటే న్యాయాధిపతులను ఎన్నిక చేశాడట. ఎందుకంటే తన బిడ్డలను నడిపించాలి. పరలోకానికైనా సరే లేదా గమ్యానికైనా సరే నడిపించాలి. ఒకప్పుడు ఇశ్రాయేలుని కానానుకు నడిపించడానికి, ఇప్పుడైతే పరలోకానికి నడిపించడానికి నాయకుడు అవసరము అని దేవుడు ఒకప్పుడు నాయకుల్ని ఎన్నిక చేసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత న్యాయాధిపతులను ఎన్నిక చేసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. అయితే తన పిల్లలను నడిపించడానికి నాయకుడు అవసరమని దేవుడు ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఎవరికి వారే సొంతగా పరలోకానికి వెళ్ళటానికి లేదు అవకాశం. అలాంటి అవకాశమే ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథం అందరికీ అర్థం కాదు. నపుంసకుడు యెషయా గ్రంథం చదువుకుంటూ పోతున్నప్పుడు అందులో ఉన్న భావార్థం అర్థం కాలేదట నపుంసకుడికి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో 26వ వచనం అందులో ఉన్న భావం ఏంటో అర్థం కాలేదు. కానీ ఫిలిప్పి వచ్చి, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడైన ఫిలిప్పు వచ్చి దాని భావం అర్థం చేసి చెప్పినప్పుడు నపుంసకుడు బాప్తీసం తీసుకొని తన దారిన వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. అంటే నాయకుడు చాలా అవసరం. దేవుని బిడ్డలకు నాయకుడు చాలా అవసరమని దేవుడు నిర్ణయించుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఈనాటి క్రైస్తవులను చూసినప్పుడు నాయకుడే లేని జనాంగంగా కనపడుతున్నారు. నాయకుడే లేని జనాంగంగా కనపడ్డారు. ఎందుకనంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రవర్తన, వారి జీవితం కనబడుతుంది. నాయకుడు లేకపోతే నిన్ను సరిదిద్దేవాడు లేడు, నిన్ను సరిచేసేవాడు లేడు, నీకు బుద్ధి చెప్పేవాడు లేడు. నువ్వు తప్పు చేస్తుంటే అది తప్పు అని ఖండించడానికి లేకపోతే చాలా కష్టం. నీ ఆత్మీయ జీవితం అనేది కుంటుపడిపోవడానికి అవకాశం ఉందనే తెలిసే దేవుడు నాయకుడిని ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూడగలం. చూడండి ఒకసారి ఆ మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడాల్సిన మంచి పదం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9 వచనాలు జాగ్రత్తగా చదువుదామా? దేవుడు ముందుగానే తనకు తెలిసే ఇవన్నీ రాయించాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశాలు మనిషి ఉద్దేశాలు ఎప్పుడు ఒకటి కావు కనుక మనుషుడు అనుకుంటాడు నా అంతటా నేను ఏదైనా చెయ్యగలను అనుకుంటాడు, నా అంతటా నేను పరలోకానికి వెళ్ళగలను అనుకుంటాడు, నాకున్న విశ్వాసం వలన నేను వెళ్ళగలను అనుకుంటాడు. కానీ నాయకుడు లేకుండా నువ్వు వెళ్ళలేవు అన్న సంగతి, నాయకుడు అవసరం అన్న సంగతి దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. అందుకే దేవుడు నిర్ణయించుకున్న దానికి కూడా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు ఈరోజు మనుషులు. అందుకే చెప్తున్నాడు చూడండి, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో
మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి, ఒకటి కావు. నీ ఆలోచనలు కరెక్ట్ కావు. దాన్ని సరి చేయాలంటే నాయకుడు అవసరమని దేవుడే నిర్ణయించుకుంటున్నాడు. పాత నిబంధన కాలం నుండి నాయకుడు అవసరమని, ఇశ్రాయేలుని నడిపించాలంటే నాయకుడు అవసరమని, ఇశ్రాయేలుని నడిపించాలంటే న్యాయాధిపతులు అవసరమని, రాజుల్లో నుండి రాజులను గద్దించడానికి ప్రవక్తల్ని కూడా ఎన్నిక చేసుకున్నట్లుగా, నాయకులుగా ఎన్నిక చేసుకున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే అర్థమవుతుంటుంది. అంటే ఎంత అవసరమో దేవుడు ఎరిగున్నాడు. మనుషులకు అర్థం కాదు, కానీ ఎంత అవసరమో దేవుడు ఎరిగున్నాడు. ఒక సేవకుడు ఎంత అవసరమో దేవుడు ఎరిగున్నాడు. అందుకే నాయకునిగా దేవుడే ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూడగలం. దేవుని కోసం ఒక మనిషిని బ్రతికించాలంటే, దేవుని కోసము దేవునిలో ఒక మనిషిని నడిపించాలంటే నాయకుడు అవసరం. అది చాలా కష్టసాధ్యమైనది, కష్టం అయినా కానీ అవసరం. ఒక మనిషిని, ఒక నాయకుడిని నియమించుకున్నాడు. ఎందుకంటే ఒక ఆత్మను దేవుని వైపు నడిపించాలి. తొట్టిల్లి పడిపోవచ్చు. చాలామంది అంటారు నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేచు. అసలు పడకూడదనే దేవుడు కోరుకుంటున్నాడు. 7 మార్లు పడ్డా కానీ క్షమిస్తాడా అంటే తెలిసి పడుతున్నావా తెలియక పడుతున్నావా ఒక్కసారి ఆలోచించుకో. అందుకే జాగ్రత్త. అది సరిచేయడానికే నాయకుడు అవసరమని దేవుడు నిర్ణయించుకున్నాడు. అది దేవుని వైపు నడిపించే మార్గం చాలా కష్టమైంది, ఇరుకైంది. ఆ ఇరుకైన మార్గంలో నీకు ఒక నాయకుడు లేకపోతే నువ్వు నడవలేవు, ఆత్మీయంగా నువ్వు కొనసాగలేవు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. ఎక్కడో ఒక చోట పడిపోయి, ఏదో ఒక తప్పు జరిగిపోయి, ఏదో ఒక పాపం నిన్ను పట్టి పీడించడానికి అవకాశం ఉంటుందట. అందుకే నాయకుడైతే నిన్ను ప్రతిదినము గద్దించి, ఖండించి, సరిచేసి, నీ లోపాలు ఎత్తి చూపించి, అది కాదమ్మా ఇది, ఇది కాదయ్యా అది అని చెప్పి దేవుని మార్గంలోకి నడిపించడానికి నాయకుడు అవసరమని దేవుడు చెప్తున్నాడు. అవసరం. గొర్రెల కాపరికి గొర్రెలు ఏం చేస్తాయి? గొర్రెల కాపరిని వెంటనే గొర్రెలు వెళ్తూ ఉంటాయి, కాపరి వెంటనే గొర్రెలు వెళ్తూ ఉంటాయి, కాపరిని అనుసరిస్తూ ఉంటాయి. కాపరిని గొర్రెలు ఏం చేస్తాయంటే అనుసరిస్తూ ఉంటాయి. అది దేవుడే నిర్ణయించాడు, మనుషులు కాదు. అది దేవుడే నిర్ణయించాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము తీసారా? 23వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చదవండి. నేను వాటి మీద కాపరులను నియమించదను. ఎవరు చెబుతున్నారు ఈ మాట? మనుషులు నియమించుకోవటం కాదు, ఈ మధ్య పాస్టర్లను పెట్టుకుంటున్నారే. డ్యూటీ అటది, 8 గంటల డ్యూటీ. పాస్టర్లను కూడా డ్యూటీ కింద, అదొక ఉద్యోగం అంట. దేవుడు నియమించాలి. దేవుడు ఒక సేవకుడినైనా ఒక నాయకుడినైనా దేవుడు నియమించాలి. దేవుణ్ణి నియమించిన ఆ నాయకుడిని నువ్వు తృణీకరించటం కానీ, హేళనగా మాట్లాడటం కానీ, విడిచిపెట్టడం కానీ చేయకూడదు. అది నీ లెక్క కాదది. అసలు నియమించిన వాడే దేవుడైతే నువ్వేం చేయగలవు? అందుకే చూడండి ఏమంటున్నాడు, నేను వాటి మీద కాపరులను నియమించదను. ఇక మీదట అవి భయపడకుండాను, బెదరకోపోకుండాను, వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. నా గొర్రెలను మేపాలంటే వాక్యం. గొర్రెలు గడ్డి తింటాయండి, అయ్యండి అన్ని గొర్రెల వైపు చెప్పకండి. ఇజ్రాయేలీలైనా సరే, ఈనాటి క్రైస్తవులైనా సరే గొర్రెలుగా భావించి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అనమాట. గొర్రెలు, వాటికి ఆహారం అవసరం, అవసరమైనప్పుడు వాటిని మేపాలంటే సరైన వాక్యం బోధించేవాడు కావాలి. మధ్య మధ్యలో హల్లెలూయా దేవునికి స్తోత్రం అనేవాళ్ళు కాదు.
ఆత్మీయంగా నడిపించేవారు కావాలా, ఖండించే వాళ్ళు కావాలా, గద్దించే వాళ్ళు కావాలా, సరిచేసే వాళ్ళు కావాలా. నీ జీవితంలో అవసరమని దేవుడు నియమించుకుంటే, నీకు అవసరమని దేవుడు నియమించాడు. నీకు అవసరమని దేవుడు నియమించాడు. నీకు అవసరమని నువ్వు నియమించుకోవటం కాదు. నీకు అవసరమని నువ్వు నియమించుకోవటం కాదు, దేవుడే నీకు అవసరమని నియమించాడన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే అవి భయపడకుండా ఉండాలి, బెదరకుండా ఉండాలి. గొర్రెలట బెదురుతాయట, భయపడతాయట. అపవాది వచ్చినప్పుడు బెదరుతాయట, అపవాది చేసే క్రియలను బట్టి భయపడతాయట, బెదిరిపోతాయట. అవి బెదిరిపోకూడదు, చెల్లాచెదురు కాకూడదు, ఒక టీమ్గా ఉండాలి. దానికి ఒక నాయకుడు నడిపిస్తే అవి టీమ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. అందుకే కాపరి అవసరం అని చెప్తున్నాడు దేవుడు, ఒక నాయకుడు అవసరం అని దేవుడు చెప్తున్నాడు. ఆ నాయకుడు సజెషన్స్, లక్షణాలు, ఏమంటారండి, సలహాలు, దేవుడి గురించి నేర్చుకోవడానికి ప్రయత్నాలు నువ్వు చేస్తే ఆ నాయకుడు చెప్పేవాడిగా ఉండాలి. సేవకుడిని ప్రశ్నించవచ్చా అనకూడదు. తెలియని ప్రతి విషయాన్ని బైబిల్లో నుండి క్షుణ్ణంగా పరిశీలించి పరీక్షించి తెలియజేయాలి సేవకుడు లేదా నాయకుడు. అంతేగాని సేవకుడిని ప్రశ్నించవచ్చా అనకూడదు. ప్రశ్నిస్తేనే జవాబు దొరుకుద్ది. బైబిల్ ఏమంటుంది? బైబిల్ టు బైబిలే ఆన్సర్, బైబిల్ టు బైబిలే. అందుకే నాయకుడు అవసరం, తెలుసుకోవాలి. నువ్వు దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే నాయకుడు అవసరం. అందుకే దేవుడిని జ్ఞానము కలిగిన సేవకుడిని నియమించాల్సింది కూడా దేవుడే, ఆయనే నియమించుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నది కూడా దేవుడే. చూడండి, ఇంకా అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం కూడా జాగ్రత్తగా చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చదువుదాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడిని కాయాలంటే నాయకుడు అవసరం. సంఘమే గొర్రెల గుంపుగా ఉన్నట్లయితే, ఒక గొర్రెల మందగా ఉన్నట్లయితే, సంఘం ఒక గొర్రెల మందగా పోల్చినట్లయితే ఆ సంఘానికి కాపరి అవసరం. ఆ సంఘ కాపరిని దేవుడు నియమించడం అవసరం. నువ్వు జీతం ఇచ్చి పెట్టుకోవటం కాదు. నువ్వు జీతం ఇచ్చి పెట్టుకుంటే జీతానికి పని చేసేవాడు జీతం కొరకే బ్రతుకుతాడు, కానీ దేవుని కొరకు ఎలా బ్రతుకుతాడు? జీతం కొరకు పని చేసేవాడు జీతం కొరకే ఎదురు చూస్తాడు, దేవుని కొరకు ఎదురు చూడటం. అందుకే అలాంటి వాణ్ణి నియమించాల్సింది మనుషులు కాదు, దేవుడే. అందుకే అంటున్నాడు, సంఘాన్ని కూడా స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దేవునికి లెక్క చెప్పాలి. మీరు నాయకులుగా ఉన్నోళ్ళు జాగ్రత్త. ఎందుకంటే ఏ వాక్యం ఎక్కడ తప్పుగా చెబుతున్నావో 1కి 10 సార్లు ఆలోచించుకొని చెప్పు. కాసేపు హల్లెలూయా అని అంటాం కాదు, కాసేపు సంగీతాలు వాయించవచ్చని, కాసేపు సంగీతాలు వాయించకూడదని కాదు, కాసేపు చప్పట్లు కొట్టవచ్చు, కాసేపు చప్పట్లు కొట్టకూడదని ఆ లెక్కలు కాదు. పూర్తిగా క్షుణ్ణంగా బైబిల్ అర్థమైతే నాయకుడిగా ఉండు, అర్థం కాకపోతే విశ్వాసిగా ఉండు. ఎందుకంటే అనేకులు బోధకులు కాకుడి, మీకు కఠినమైన తీర్పు ఉంది, జాగ్రత్త. అది దేవుడు నియమించాలి. అందరికి వాక్యం చెప్పటం రాదు, ఏదో చెప్తారు, కానీ సరైన రీతిలో నడిపించే నాయకుడు మాత్రం దేవుణ్ణి నియమించుకున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే నాయకులను అవసరమని దేవుడు నిర్ణయించుకున్నాడు, కాపరులు అవసరమని దేవుడు నిర్ణయించుకున్నాడు. కాపరి ఎలా ఉంటే సంఘం దేవుని వైపు నడిపించగలదో అలాంటి కాపరులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడట. అలాంటి కాపరులు ఎలా ఉంటారో మనం తెలుసుకోవాలి. పరిస్థితులకు లొంగేవారిగా ఉండకూడదు. చిన్న కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు లొంగిపోయేవారిగా ఉండే కాపరులుగా ఉండకూడదు, నాయకులుగా ఉండకూడదు.
వాటిని ఎదిరించేవాడిగా ఉండాలి, ధైర్యం చెప్పేవాడు. నువ్వే కృంగిపోతే నీ విశ్వాసకి ఏం చెప్తావు? నువ్వే బలహీనుడు అయిపోతే నీ విశ్వాసకి ఏం చెప్తావు? నువ్వే బలహీనురాలు అయితే నీ కుమార్తెకి ఏం చెప్తావు? నీ కొడుకు ఏం చెప్తావు? ఆలోచించండి. అందుకే పరిస్థితులకు లొంగేవారిగా ఉంటే సంఘాన్ని దేవుని వైపు నడిపించలేరు. సంఘంలో నువ్వు బలహీనుడిగా ఉండకూడదు, లొంగిపోయి ప్రతి విషయానికి లొంగిపోయేవారిగా ఉండకూడదు. బలవంతుని చేతిలో బాణముల వంటి వారిగా ఉండాలి. బలవంతుడే దేవుడైతే ఆయన చేతిలో బాణం ఎలా దూసుకుపోతుందో గురి తప్పకుండా అలాంటి బాణమై ఉండాలి మీరు. ఏ విషయం అడిగినా బైబిల్లో నుండి క్షుణ్ణంగా జవాబు చెప్పేవాడిగా ఉండాలి. అంత అనుభవ జ్ఞానం అవసరం. అలాంటి వాళ్ళు దేవునికి అవసరం. అలాంటి కుటుంబం అవసరం. ఎందుకంటే వాళ్ళ పిల్లలకు నేర్పించడం కూడా అంతే అవసరం. ఏదో అంటారండి, బోర ఊదినప్పుడు పాము నాట్యమాడినట్టుగా లేచి బోర ఎప్పుడైతే ఆపేస్తాడో పాము కూడా తుస్సుమని ఆగిపోయిందండి. వాక్యం వినబడ్డప్పుడు ఉప్పొంగిపోయి వాక్యం విన్న తర్వాత చల్లారిపోయే విశ్వాసం దేవునికి అవసరం లేదు. చర్చికి వచ్చినప్పుడేమో బైబిల్ పట్టుకొని ఉప్పొంగిపోయే మాటలు చెప్పేసి చర్చి అయిపోయిన తర్వాత, సంఘం అయిపోయిన తర్వాత, ఏమండి టైం అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చప్పబడిపోయే క్రైస్తవ్యం దేవునికి అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడైనా సరే ఒకే రీతిగా ఉండేవాళ్ళు, ఒకే ఉద్దేశాన్ని కలిగేవాళ్ళు, ఒకే సంకల్పంలో ఉండేవాళ్ళు అవసరం. అలాంటి వారిని నడిపించడానికి నాయకులు అవసరం అని చెప్తున్నాడు. దావీదును, సులోమోను, మోషేను లాంటి వారిని ఎందరో ఉన్నారు బైబిల్లో నాయకులుగా. ఎందరో ఉన్నారండి నాయకులు. ఎందరో ఉన్నా దేవుడు 12 మంది అపోస్తలను ఎన్నిక చేసుకున్నాడు. మళ్ళీ 12 మంది అపోస్తలను ఎన్నిక చేసుకున్నాడు. 12 మందేనా అంటే 12 మందితో పాటు మళ్ళీ పౌలు గారిని ఎన్నిక చేసుకున్నాడు. అన్యజనులను తన వైపు నడిపించడం కొరకు, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించడం కొరకు, అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించడం కొరకు పౌలు గారిని ఎన్నిక చేసుకున్నాడు. ఏదో 12 మంది చాలరా అంటే చాలరు, ఇంకా కావాలి, ఇంకా కావాలండి. ఎందుకని? నాయకులు అవసరం, మంచి నాయకుడు అవసరం. అందుకే నాయకుని యొక్క మంచి పోరాటం మన పాఠం. అలాంటి నాయకులు అవసరం అంట దేవునికి. అలాంటి కుటుంబం అవసరం అంట దేవునికి. అలాంటి దేవుని బిడ్డలు అవసరం అంట దేవునికి. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాగా? ఎంతమంది దేవుని వైపు నడుస్తున్నారు అలాగా? ఆదివారం వస్తేనేమో కాసేపు ఒక గంట కూర్చొని వెళ్ళిపోతారు అంతే. మిగతా రోజు నీ భక్తి ఎలా ఉంది అని అంటే ఒకసారి ఆలోచించు. నీ మనస్సాక్షి నిన్నే గద్దిస్తుంటుంది. ఒకసారి ఆలోచించు, ఎంతవరకు దేవుని సేవకునితో నువ్వు సంబంధం కలిగి ఉన్నావో. ఆలోచనలో, ప్రశ్నలతో వేధిస్తున్నావో, శోధిస్తున్నావో బైబిల్ గురించి సేవకునితో. ఎంత ఆత్మీయంగా ఎదగాలంటే శోధించాలి, ఫలించాలంటే శోధించాలండి. అది లేదు. ఆదివారమే బైబిల్, మిగతా రోజులు దేవుడే గుర్తురాడు. ఎందుకంటే సొంత కార్యాలు కదా. వీళ్ళందరినీ నడిపించడానికి, వీళ్ళందరికీ ఆత్మీయంగా అనుభవ జ్ఞానం నేర్పించడానికి నాయకుడు అవసరమని దేవుడు నిర్ణయించుకున్నాడట. ఒకనాడు మోషేని, దావీదును, వీళ్ళందరూ ఉన్నా కానీ 12 మందిని ఎన్నిక చేసుకున్నాడు. వాళ్ళతో పాటు పౌలు గారిని ఎన్నిక చేసుకున్నాడు. పౌలు గారిని, తిమోతిని కూడా ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూడగలం. తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా చదవండి. పౌలు గారు తిమోతిని దేవుని కొరకు సిద్ధపరచుకుంటున్నాడట. దేవుని సేవ ఇంకా ప్రారంభించలేదు తిమోతి గారు, అయినా కానీ నేర్పించుకుంటున్నాడు సేవలోకి రావాలని. ఎందుకని? అవసరం, నాయకుడు అవసరం. చదవండి ఒకసారి
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి వేటిని విసర్జించి విడిచి పారిపో. ఈ లోకంతో నువ్వు స్నేహం చేయొద్దు నాయన. ఈ శరీర సంబంధమైన ఆలోచనలతో, క్రియలతో, పనులతో, అవసరాలతో నువ్వు స్నేహం చేయొద్దు. విడిచిపెట్టి విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. ఎందుకంటే అవి పరలోకానికి నడిపిస్తాయి. తిమోతి, నువ్వు ఇంకా సేవ ప్రారంభించలేదు కదా, ఇగో ఈ అవసరం నీకు. ఒక నాయకుడికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఇవి. నువ్వు నేర్చుకొని ఇతరులకు నేర్పించాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు. నేర్చుకొని మౌనంగా ఉండేవాడు దేవుని రాజ్యానికి చేరడు. నేర్చుకున్నవాడు నాయకుడు కావాలి. ఏమండి, స్కూలుకు వెళ్ళే బాలుడు ఏమయ్యాడంటే, ఫస్ట్ బాలుడుగా స్కూల్కి వెళ్ళాడు, తర్వాత విద్యార్థిగా మారాడు, తర్వాత స్టూడెంట్గా మారాడు, తర్వాత ఒక టీచర్గా మారాడు, టీచరు లెక్చరర్గా మారాడు, లెక్చరరు ప్రొఫెసర్గా మారాడు. ఏమండి, ఇంకెప్పుడు బాలుడు కానే ఉన్నాడా లేడా మారిపోయాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు స్టూడెంట్ కాడే ఉన్నాడా లేకపోతే మారిపోయాడా? ఎప్పుడు ఏమండి విద్యార్థిగానే ఉంటావా లేకపోతే నేర్చుకుని ఇతరులకు బోధించే స్థానం నీకు రావద్దా? అనుభవ జ్ఞానంలోకి వచ్చిన నీవు ఇతరులకు నేర్పించే బాధ్యత లేదా? ఆలోచించండి. నువ్వు నాయకుడివి కాకూడదా? ఎవరైనా చెప్పారా? దేవుడు ఏమైనా శాసించాడా నువ్వు నాయకుడిగా పనికిరావని? నాయకుడు అవసరమని దేవుడు చెప్తున్నాడు. నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నాయకుడిగా నువ్వు కావాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వే దూరం అవుతున్నావు. అందుకే పౌలు గారిని 12 మంది శిష్యుల్ని ఎన్నిక చేసుకుంటే 12 మందితో పాటు పౌలు గారిని ఎన్నిక చేసుకున్నాడు అన్ని జనులకు సువార్త ప్రకటించడం కోసం. అన్ని జనులకు సువార్త ప్రకటించడం కోసం పౌలు గారిని ఎన్నిక చేసుకున్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నాడో తెలుసా? తిమోతిని ఎన్నిక చేసుకుంటున్నాడు. సువార్త ప్రకటించడమే కాక తిమోతి గారిని ఎన్నిక చేసుకుంటున్నాడు. ఎందుకనంటే నాయకుడు అవసరం. సంఘానికి నాయకుడు అవసరం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు నాయకుడు అవసరం. ఎందుకంటే ఆత్మీయంగా నడిపించాలి. చాలా కష్టమైన పని అది, కష్టమైన పని. అందుకే ఏమంటున్నాడు? నా కుమారుడు అని ప్రారంభించి ఎన్నో నేర్పించాడు, ఎన్నో మెలకువలు నేర్పించేటట్టు. చూడండి ఒకసారి తిమోతికి రాసిన అదే మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఎన్ని మెలకువలు నేర్పించాడో. తిమోతి నా కుమారుడా అని చెబుతూ ఏమని చెప్తున్నాడు చూడండి. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు గలవాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను అన్నాడు. ఏంటండి? పోరాటం అంట, మంచి పోరాటం అంట. పోరాటం ఉంది, దానికి మంచి పోరాటం అంటున్నాడు. చూడండి పౌలు గారు. పోరాడేదేమో విశ్వాసులు, మంచి పోరాటం పోరాడేదేమో నాయకులు. సంఘం పైన ఆధారపడుతుంటారు చాలామంది. సంఘమేగా ఇక సంఘానికి వెళ్ళటం రావటం. సంఘంలో ఏమి వింటున్నావో, ఎలా నడిపిస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎలా జీవించాలో, ఏమి నేర్పిస్తున్నారో అవన్నీ ఆలోచించాలి, నేర్చుకోవాలి. నేర్చుకొని ఇతరులకు నేర్పించేవాడిగా ఉండాలి. అందుకే పోరాటం వేరు, మంచి పోరాటం వేరు అంటున్నాడు పౌలు గారు. మంచి పోరాటం అంటే నలుగురు కొరకు బ్రతకటం. పోరాటం అంటే నీ కుటుంబం కొరకు నువ్వు బ్రతకటం. పౌలు గారు ఏం చెప్తున్నాడో దాని ఆంతర్యం ఏంటో మనం గ్రహించాలి. ఒక విశ్వాసిగా బ్రతకటం అనేది పోరాటం, ఒక జీవితం. ఒక మంచి పోరాటం అంటే దాన్ని అంటారు గుడ్ ఫైట్.
గుడ్ ఫైట్. ఒక మంచి ఎవాంజలిస్ట్గా ఉండాలి, లేదా ఒక మంచి ప్రీచర్గా ఉండాలి. నువ్వు కావాలనుకుంటున్నాడు, నాయకుడిగా ఉండాలని దేవుడే కోరుకుంటున్నాడు. మరి నువ్వెందుకు దూరం అయిపోతున్నావు ఒక్కసారి ఆలోచించు. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి, ఈ మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు పౌలు గారు ఏమంటున్నాడు, ఆయన పోరాటం ఎట్టుందో చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6, 7 వచనాలు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఏం పోరాటం అంటే మంచి పోరాటం, గుడ్ ఫైట్. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుని. మంచి పోరాటం అంట, మంచి పోరాటం. మరి నువ్వు పోరాడుతున్నావా? ఆలోచించండి. ఒక మంచి పోరాటంలో నువ్వు ఉన్నావా? ఏదో పోరాడుతున్నారండి, సావు బతుకుల మధ్య పోరాటం కాదు ఇది, చచ్చినా పర్వాలేదనే పోరాటం. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతుని. ఏమండి, పోరాటం అంటే గుడ్ ఫైట్, మంచి యుద్ధం. మంచి యుద్ధం అండి. దేవుని ఎదుట ఒక సైనికుడి వలె సాతానుని, అపవాది క్రియలను ఎదిరించే పోరాటం ఇది అంటే వాని క్రియలను ఎదిరించే పోరాటం. చూడండి, తిమోతికి రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో మరొకసారి చూద్దామా. 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడాలి. ప్రతి ఒక్కడి బాధ్యత. తిమోతి ఒక్కడిదే కాదు, తిమోతికి మాత్రమే పౌలు గారు చెప్పారు కాబట్టి అది మాట తిమోతి గారిదండి అంటే కాదు. ఈరోజు నీది, నాది, అందరిది. ఆ మాట అందరికీ వర్తించే మాటది. అందుకే ఏమంటున్నాడు, మంచి పోరాటం, ఈ మంచి పోరాటం పోరాడవలని వాటిని గూర్చి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. ప్రతి వారికి అప్పగింపబడిన ఆజ్ఞ ఇది. మంచి పోరాటం కోసం. పౌలు గారి శత్రువులు ఎవరండి ఇంతకు పోరాటాలంటే? తిమోతి గారి శత్రువులు ఎవరు ఇంతకు పోరాడాలంటే? మనుషులా శత్రువులైనా ప్రేమించమంటున్నాడు. మనుషులైతే ఒకవేళ శత్రువులైతే వాళ్ళని కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు. మనం పోరాడున్నది ఈ మనుషులతో, శరీరులతో కాదట. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చాలాసార్లు చదువుకున్నాం 6:12. శరీరులతో కాదు, వాడి బ్యాచ్ వేరు. ఆ బ్యాచ్తో మనం పోరాడాలంటే మనం మంచి పోరాటంలో ఉండాలి, మంచి యుద్ధంలో ఉండాలి. నిద్రపోయే యుద్ధం కాదు ఇది, అలసిపోయి అక్కడెక్కడ సొమ్మసిల్లిపోయే యుద్ధం కాదు. బతికుండగా పోరాటంలో ఉండాలి. చచ్చిపోతే దేవుడికి లెక్క చెప్పే విషయంలో ఉండాలి. బ్రతికుండగట స్వార్థ ప్రకటించే పోరాటంలో ఉండాలి. చచ్చిపోతేనంట దేవునికి లెక్క చెప్పే విషయంలో ఉండాలి. ఎన్ని ఆత్మలు రక్షించావో లెక్కలు చెప్పాలి చచ్చిపోయిన తర్వాత. ఎంతమందికి బాప్తిసం ఇప్పించావో, ఎంతమందికి నువ్వు బాప్తిసం ఇచ్చావో ఆ లెక్కల్లో ఉండాలి. అది మంచి పోరాటం అండి, అది మంచి పోరాటం. దేవుని పిలుపు మేరకట పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. 22వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్త చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలని అడుగుగా, చూడండి, దేవుని పిలుపు అందుకున్న తర్వాత
లేదా బాప్తిసం పొందిన తర్వాత, లేదా క్రైస్తవుడిగా క్రీస్తు రక్తమందు జన్మించిన తర్వాత నీ పనేంటో తెలుసుకోవాలి. నా పనంతా అయిపోయిందండి, క్లోజ్, ఓవర్, ఇంక నేను చేసే పనేం లేదు, బాప్తిసం తీసుకున్నగా అంతా అయిపోయింది అని అంటే కాదు. అక్కడే స్టార్ట్ అయింది నీ పని. నేను ఏమి చెయ్యాలంటున్నాడు పౌలు గారు. చూడండి, నేనేమి చేయవలనని అడుగగా నువ్వు ఊరుకుంటే సరిపోదు. ఏమంటున్నాడు? దమస్కు, చదవండి అన్నమాట. ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. ప్రభు నువ్వు లేచి దమస్కులోనికి వెళ్ళుము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడని నాతో అనేను. చూసారా, నువ్వు లైన్లో ఉంటే నీకు అన్ని పనులు చెబుతారు. అసలు నువ్వు లైన్ గీటు తప్పేసావు. విశ్వాసంలో బలహీనుడు అయిపోయి ఏ మూలలో కూర్చున్నావు. నువ్వు నిద్రపోతుల్లో, త్రాగుబోతుల్లో, తిండిపోతుల్లో, లోకస్తుల్లో, లోక సంబంధమైన సోమరిపోతుల్లో తయారైపోయి కూర్చున్నావు. నువ్వు మెలకువ లేదు, సురుకు లేదు, విశ్వాసమందు నిలకడ లేదు, స్థిరమైన బుద్ధి జ్ఞానాలు లేవు. అందుకే నువ్వేమైపోయావంటే ఆత్మీయంగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? నీకు అప్పగింపబడిన పనిని చేయటానికి ఇదిగో దమస్కు పట్టణానికి వెళ్ళిపోను. అక్కడ ఉంది, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది. బాప్తిసం తీసుకున్న వెంటనే పౌలు గారు ఏమంటున్నాడు? నేనేం చెయ్యాలి? దేవుని కోసం నేనేం చెయ్యాలి? ఎవరైనా అంటున్నారా ఈరోజు? బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు కోసం నేను ఏం చెయ్యాలి అనేవాళ్ళు ఉన్నారా? లేరు లేరు లేరు. ముందు ఆదివారం ఏమో బాప్తిసం తీసుకున్న మొదటి ఆదివారం ఏమో స్టార్టింగే వచ్చి కూర్చుంటారు. రెండో ఆదివారం ఒక 5 నిమిషాలు లేటుగా వస్తారు. మూడో ఆదివారం ఏమో 10 నిమిషాలు లేట్ అయింది. 4వ ఆదివారం ఏమో ఆ వారం సెలవు తీసుకుంటారు. ఇది ప్రార్థన దేవునిలో ఒక క్రైస్తవుని జీవితం. ఏమండి, ఏం చెయ్యాలంటున్నాడు పౌలు గారు? నేను ఏం చెయ్యాలి? విశ్వాస సంబంధమైన పోరాటం ఇది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? పౌలు గారు దేవునితో నేనేం చెయ్యాలి? నేనేం చేయాలి? ఏ పోరాటం? దేని కొరకు పోరాటం? ఎవరి కొరకు పోరాటం? దేవుని కొరకు ఏం వదులుకోవటానికైనా సిద్ధంగా ఉన్నాను ప్రభు. చెప్పు. ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా మంచి పోరాటం పోరాడాలంటే ఏం చెయ్యాలి తండ్రి? చెప్పు. నేను చేస్తా, సిద్ధంగా ఉన్నా, రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. ఏం చెయ్యమంటావో చెప్పంటే, ఇదిగో దమస్కుకు వెళ్ళు, అక్కడ నువ్వు చేయాల్సిన పనులన్నీ ఉన్నాయి. పౌలు గారు చేశారా? మనకులాగా సోమరబోధులు అయ్యారా? ఏమేమి వదులుకోవాలి? ముందు ఏమేమి వదులుకోవాలి నీ పని చేయాలంటే? చాలామంది భక్తులు అట పెళ్ళిళ్ళు వదిలిపెట్టేశారట, భార్యలను వదిలిపెట్టేశారట, అవునా? వచ్చే లాభాలను వదులుకున్నారట. ఏం వదులుకున్నారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటారు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. పౌలు గారు ఏం వదులుకున్నాడో చెప్తారు. ఒక మంచి నాయకుడు ఏమేమి వదులుకుంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఫిలిప్పీ తీసారా? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగజేయవలనని ఆయన మరణ విషయంలో సహానుభావం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఏమేమి చేయడానికి ఏమేమి చేశాడట? వదులుకున్నాడట అండి. ఏమేమి వదులుకున్నాడో, ఏమేమి చేయడానికి ఏమేమి వదులుకున్నాడో లిస్ట్ రాస్తుందండి ఇక్కడ. మృతుల్లో నుండి పునరుత్థానము కలగజేయవలని ఆయన మరణ విషయంలో సమానంగా ఆయన ఎలా మరణించాడో, ఆయన మరణం భూమి మీద బ్రతికుండగా మరణించాడట పాపముల విషయమై. ఇంకేం చేశాడు? మరణములో కూడా
సహానుభావం. అలాగనే పునరుత్థానమును గూర్చి ఎరుగుట విషయములో అండి ఆయన శ్రమల్లో ఎలా ఉందో ఎరుగు నిమిత్తము ఆయనతో పాటు పాలిభాగస్తుడు ఒకటికి ఏం చెయ్యాలో ఆ చేయటం కొరకు ఏమేమి వదులుకోవాలో సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడట పౌలు గారు పెంటతో సమానం అనుకున్న వాటిని ఈరోజు బ్యాంకులలో ఏమంటారండి దాచిపెట్టుకుంటున్నారు. పెద్ద పెద్ద సేవకులు, నా దగ్గర 1,00,000 మంది వస్తున్నారు, 2 లక్షల మంది వస్తున్నారని చెప్పే సేవకులే ఏం చేస్తున్నారో తెలుసా? మంచి బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకుంటున్నారు. మంచి బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకుంటున్నారండి. పౌలు గారితో పాటు పౌలు గారి వలె పెంటతో సమానంగా ఎంచుకునే వారిగా లేరు, కూడబెట్టుకునే పనిలో ఉన్నారు. పౌలు గారు వదిలేసుకుంటే వీళ్ళు కూడబెట్టుకునే పనిలో ఉన్నారు. ఇలాంటి సేవకులను గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయే ప్రతి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. జాగ్రత్త. ఎందుకంటే వాడు చేసే పని ఏమో దాచిపెట్టుకోవటం, బైబిల్ చెబుతున్నదేమో విడిచిపెట్టమని. వాడు దాచిపెట్టుకుంటుంటే వాడు ఎక్కడికి వెళ్తాడో? పరలోకానికి వెళ్తాడా? నరకానికి వెళ్తాడా? నరకానికి వెళ్ళే వాడి దగ్గరికి నువ్వు వెళ్తే మరి నువ్వు కూడా నరకానికి కదా. ఆలోచించు. వచ్చే లాభాలన్నీ పెంటతో సమానంగా ఎన్నుకున్న పౌలు గారిని చూడు ఒకసారి. మనుషుల వైపు చూడకు. నువ్వెవరైతే నాయకుడు అనుకుంటున్నావో ఆ నాయకుడిని లక్షణాలు ఇదిగో బైబిల్లో రాయబడ్డాయి. ఆ లక్షణాలన్నీ ఉన్నవాడు నాయకుడు అవుతాడు. కానీ దాసి పెట్టుకున్న ప్రతి వాడు నాయకుడు ఎందుకు అవుతాడు? ఆలోచించండి. అందుకే ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడకూడదు అంటున్నాడు. ఖచ్చితంగా ఇంకా ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం అని తీద్దామా? బైబిల్ తీయాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 28 వచనాల వరకు నాయకుడికి ఎన్ని కష్టాలు ఉన్నాయో చూడండి ఒకసారి. చదువుదాం. పౌలు గారికి ఉన్న కష్టాలే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణపాయము ఉంటిని. యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడట పౌలు గారు. 3 మారు బెత్తములతో కొట్టబడి, ఎన్నోసార్లు బెత్తాలతో కొట్టారట, కర్ర తీసుకుని కొట్టారట పౌలు గారిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడపగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, ఆ నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలన ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదలోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను కపట సహోదరులు ఉన్నారట. పౌలు గారికి ఎన్నుపోటు పొడిచే సహోదరులు. కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. 27వ వచనం. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచు జాగరణములతోనూ, నిద్రలేదట, జాగరణాలు చేస్తున్నాడంట పౌలు గారు. పాపం నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపాడో దేవుడి కోసం. ఎవరైనా అలా ఉన్నారా? జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచు ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చి చింత కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎంతో భారం కలిగి చేస్తున్నాడు. ఒక మంచి పోరాటం, నాయకుని యొక్క మంచి పోరాటం. ఒక మంచి పోరాటం పోరాడుతున్నాడంటే ఎన్నో ప్రయాసాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో హేళనలు, సొంత వాళ్ళే వెన్నుపోటు పొడిచే పరిస్థితి. అవునా? కట్టప్ప టైపు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారట పౌలు గారికి.
అలాంటి వాళ్ళు కూడా ఉన్నారట. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో దెబ్బలు, ఎన్నో రాత్రులు ఉపవాసాలు. ఒక మంచి పోరాటం పోరాడాలంటే, ఒక మంచి పోరాటం పోరాడే నాయకుడు దేవుడు ఎన్నిక చేసుకుంటే ఆ నాయకుడికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయా? ఉంటాయి. ఇన్ని శ్రమలు ఉంటాయా? ఉంటాయి. వాటన్నిటిని ఎదిరించుకుంటూ ధైర్యంగా పరలోకం వైపు చూసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఇంకేమంటున్నాడు? ఒక వ్యక్తిని కాపాడటం అంటే చాలా తేలిక అనుకుంటున్నారు. చాలా తేలిక కాదు నాయన, చాలా కష్టం. ఒక ఆత్మను దేవునిలో నడిపించాలంటే, ఒక ఆత్మను దేవునిలో నడిపించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధమైన భక్తిని కనపరిచారనుకో, నువ్వు ఆత్మ సంబంధమైన భక్తిని బోధిస్తున్నావు అనుకో, చాలా కష్టం. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రికలో ఏమంటున్నాడో ఒకసారి ఆ మాట చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక ముందు ఇది చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం చదివి గలతీలకు రాసిన పత్రికలకి వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం జాగ్రత్తగా తీయండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనం. 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. దొరికిందండి. ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవ్వడు విడిపించును అనే బాధపడుతుండు పౌలు గారు. పౌలు గారి బాధ చూసారా? ఎంత బాధ ఉందో. నాయకుడు 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 అంటే ఎంత కష్టం ఉంటుందో చూడండి ఒకసారి. ఒక మంచి పోరాటం పోరాడాలంటే పోరాడే వ్యక్తిలో ఆ నాయక లక్షణాలున్న ఆ వ్యక్తికి ఎంత ఇబ్బందులు ఉన్నాయో చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణం నాకు శరీరము నాకెందుకు ఇచ్చావయ్యా, దీని నుండి విడిపించయ్యా అంటున్నాడు. నన్ను చంపేయ్యా అంటున్నాడు డైరెక్ట్గా. చూడండి ఒక మాట, శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటున్నాడు. అంటే శరీరం నుండి నన్ను దూరం చేయి, నన్ను చంపే ప్రభువా, ఇది నన్ను పాపం వైపు లాగుతుంది, నన్ను చంపే ప్రభు అని ప్రార్థన చేశాడండి పౌలు గారు. అవునా? ఎందుకని అంటే శరీరము లోకం వైపు లాగుతుంది, కానీ భక్తి ఆత్మీయత దేవుని వైపు. అందుకే ఆలోచించండి, ఎంతో ప్రయాస. నేను చెప్పాను, ఒక ఆత్మను దేవుని వైపు నడిపించాలంటే వాడి శరీర క్రియలన్నిటినీ విడిచిపెట్టేటట్టు పరిస్థితులు కావాలి. శరీర సంబంధమైన ఆలోచనలను దూరం చేసే పరిస్థితి రావాలా. ఆత్మ సంబంధమైన జ్ఞానమును సంపాదించుకునే పరిస్థితికి రావాలంటే ఎంత ప్రయాసపడాలో, నాయకుడు ఎంత కష్టపడితే ఒక ఆత్మను రక్షించగలడో ఒక్కసారి ఆలోచించండి. ఆత్మను రక్షించడానికి ఏమేమి విడిచిపెట్టాలో కూడా విడిచిపెట్టాలి, మరి అది కూడా ఆలోచించండి. అందుకే ఇప్పుడు చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అంటున్నాడు. ఏదో దేవుని కోసం చేయాలని అనుకుంటామే, అది చేయకుండా చేసేది అడ్డుపడేది శరీరమేనంట. ఎందుకంటే ఆత్మకు శరీరము ఎప్పుడు వైరం, ఆ రెండింటికి వైరం. ఒప్పుకోదట. ఆత్మ చెప్పిన మాటలు శరీరం ఒప్పుకోదట, శరీరం చెప్పిన మాట ఆత్మ ఒప్పుకోదు. ఎందుకంటే వారి రెండింటికి ఎప్పుడు కూడా వైరం జరుగుతూనే ఉంటుందట. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఆలోచించాల్సిన విషయం ఇది. నీలో ఉన్న దేవుని ఆత్మకును నీకున్న శరీరానికి ఎప్పుడు వైరమే. ఎందుకనంటే అది ఈ లోక సంబంధమైనది. చూడండి ఒకసారి అమ్మాట చదువుదాం. శరీరము ఆత్మకును ఆత్మకు శరీరము విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక వీరేమి చేయనిశ్చయింతురు అది చేయకుండా చేసేస్తుంది శరీరం. అది చేయకుండా చేసేస్తుందంటే శరీరం, అడ్డుపడుతుందంటే శరీరం, ఆటంకం కలగజేస్తుందంటే శరీరం, అలసిపోయేటట్టు చేస్తుందంటే శరీరం. ఇంకా ఆత్మ విషయమై ఏం చేయగలవు?
అంటే శరీరాన్ని నలగొట్టుకునే పని చెయ్యాలి నువ్వు. శరీరాన్ని నలగొట్టుకోవాలట. అందుకే పౌలు గారు అదే చెప్తున్నారు, శరీరాన్ని నలగొట్టుకున్నానని చాలాసార్లు చెప్పిన మాట మనం చూస్తాం. శరీరాన్ని నలగొట్టుకున్నాడట పౌలు గారు. అందుకే ఎందుకనంటే శరీరాన్ని నలగొట్టుతేనే కానీ ఆత్మ చెప్పిన మాట వినటానికి లోబడతావు. అందుకే ఆలోచించండి. యోహాను సువార్త చూడండి ఒకసారి ఆ మాట కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనము చాలాసార్లు చదువుకున్న మాట మనం ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 63వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్న మాటను మనం చూడగలం. శరీరం కేవలం నిష్ప్రయోజనం అట. శరీరం కేవలం నిష్ప్రయోజనం ఏమండి. కానీ శరీరములో ఉన్న ఆత్మే మనల్ని నడిపిస్తుందన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నాయకుడిని నడిపించాలంటే లేదా నువ్వు నడవాలంటే ఆత్మ చాలా అవసరం. ఆత్మయే జీవింపజేస్తుంది ప్రతి మనిషిని. ఆత్మయే మనల్ని నడిపిస్తుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, కంటికి కనపడుతుంది కానీ దాని వంతు ఏమీ లేదట దేవుని పట్ల. అది అడ్డుపడుతుందంటే దేవుని పని చేయకుండా, ఆటంకం కలగజేస్తుందంటే దేవుని పని చేయకుండా. అలాంటి శరీరానికి మనం ఏం చేస్తున్నామంటే ఓటేసి గెలిపిస్తున్నాం. చాలాసార్లు ఓటేసి గెలిపిస్తున్నాం. అలాంటి శరీరానికి దూరంగా ఉన్నవాడే నాయకుడు. అలాంటి శరీర సంబంధమైన క్రియలన్నిటినీ చంపేసిన వాడే, విసర్జించిన వాడే నిజమైన నాయకుడు. అలాంటి వాడిని దేవుడు ఎన్నికలేసుకుంటాడట అండి. తిమోతికి రాసిన 2వ పత్రికలో చెప్తున్నాడు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదట. దైవజనుడు చేయవలసిన పనులు చెప్తున్నాడు చూడండి. ఒక నాయకుడు చెయ్యాల్సిన పని. చాలామంది ఉన్నారండి, గద్దించి వాక్యం చెబితే ఎక్కడ సంఘానికి రాకుండా వెళ్ళిపోతారు, ఎక్కడ చర్చికి రాకుండా వెళ్ళిపోతారో అని భయపడుతూ బోధిస్తుంటారు. మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు. ఆయన గారు ఎప్పుడు ప్రేమ ప్రేమ ప్రేమ. గద్దింపు లేవా? లేవు. దేవుడి హెచ్చరికలు లేవా? లేవు. నరకం అనేది లేదా? లేదు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా పరలోకానికే నడిపిస్తాడు దేవుడు. రండి. ఆడెవడో అన్నాడు లేండి, 10,000 ఇస్తే పరలోకానికి పంపిస్తానని. ఆ మధ్యకాలంలో ఆడియో ఒకటి రిలీజ్ అయింది అండి. 10,000 ఇస్తే పరలోకాన్ని నడిపిస్తావా? ప్రేమ గురించి పొద్దాక ప్రేమ గురించి చెప్తే పరలోకానికి వెళ్తారా? ఇక్కడ అంటున్నాడు చూడండి ఒకసారి, దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి, ప్రతి విషయములో కూడా సిద్ధపడి ఉండాలంటే సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన లేఖనము, దేవుని వలన కలిగిన పరిశుద్ధమైన వాక్యమును ఉపదేశించాలట. ఏమంటున్నాడు? ఖండించాలి. నిన్ను ఖండించుటకును, తప్పు దిద్దుటకును. తప్పు నువ్వు చేస్తున్నది తప్పమ్మా అని చెప్పగానే సరి చేసుకోవాలట. సరి చేసుకుంటే బాగుపడతావు, సరి చేసుకోకపోతే నువ్వే నరకంలో పోతావు. అవకాశం, చాయిస్ యువర్. ఏదైనా నీకు ఇచ్చినప్పుడు నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు తప్పు చేస్తున్నావంటే గద్దించేవాడు నాయకుడై ఉండాలి. అందుకే గద్దించడానికే నాయకుడిని ఎన్నుకున్నాడు. నేను హెచ్చరించడానికే నాయకుడిని ఎన్నుకున్నాడు. నీ తప్పు దిద్దడానికే నాయకుడిని ఎన్నుకున్నాడు అన్న సంగతి నువ్వు గ్రహిస్తే, నువ్వు చేస్తున్నది ఇది తప్పు అనగానే నువ్వు సరి చేసుకోవాలి. లేకపోతే నీ ఆత్మీయ జీవితం కుంటుపడిపోతుంది. నీ ఆత్మీయ జీవితం నరకానికి నడిపిస్తుందన్న సంగతి కూడా గుర్తుపెట్టుకో. అందుకే తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. శిక్షించటానికి, శిక్ష వేయటానికి కూడా ప్రయోజనకరమై ఉందండి. అలాంటి నాయకుని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు
మరి నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉంటే దేవుడిలో నువ్వు బ్రతకగలవు? నాయకుడిగా నువ్వు ఎలా ఉండాలి? కుటుంబ యజమానిగా నువ్వు ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. అందుకే బైబిల్లో చాలా కఠినమైన పదాలు ఉన్నాయి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఆశీర్వాదాలు నాలాగే వస్తున్నాయి, నీకు కూడా వస్తాయి, రా అంటలే. ఈ మధ్యకాలంలో చాలామంది పాస్టర్లు ఎక్కువైపోయి మొత్తం ఆశీర్వాదాలే కుమ్మరిస్తున్నారు. ఈ దేవుడు ఈయన ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నారు. ఈ మధ్య చాలామంది సేవకులు ఏం చేస్తున్నారంటే దేవుడు ఇవ్వని ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు. మీ అప్పుల బాధలు పోతాయట. ఈ మధ్య ఫేస్బుక్లో కూడా ఎక్కువైపోయినాయి ఈ పోస్టులు. అప్పుల బాధలు తీరాలంటే యేసుని నమ్మండి. ఏమండి, మీ కోర్టు కేసులు గెలవాలంటే యేసుని నమ్మండి. ఆశీర్వాదాలు కాదు, శ్రమను పంచుకోవాలంటే. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, ఏమంటున్నాడు ఆ మాట మళ్ళొక్కసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. నాయకుడిగా ఉండాల్సిన లక్షణాలు ఏంటో తెలుసా? శ్రమ అనుభవించడానికి ఇష్టపడాలి, బాధలు అనుభవించడానికి ఇష్టపడాలి, కష్టాలు అనుభవించడానికి ఇష్టపడాలి. కష్టాలు అనుభవించడానికి ఇష్టపడని ప్రతి వాడు డినామినేషన్కి వెళ్ళిపోతాడు, ఏదో సంఘానికి వెళ్ళిపోతాడు. ఎందుకు తెలుసా? అక్కడైతేనే ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయి. ఇంకేమంటున్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వారి శ్రమ అనుభవించడానికి ఇష్టపడాలట. 4వ వచనం. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వాణిని సంతోషపెట్టవలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దండులో పక్కనున్నవాడిని సంతోషపెట్టడం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకోవాలా. భర్తను సంతోషపెట్టడం, భార్యను సంతోషపెట్టే, పిల్లల్ని సంతోషపెట్టే, బంధువుల్ని సంతోషపెట్టే ప్రయత్నాలు కాదు, దేవుణ్ణి సంతోషపెట్టే ప్రయత్నాలు చేయాలట. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అండి ఇవి. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి, దేవుని కొరకు బ్రతికే వారిగా ఉండాలి, దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా ఉండాలి. అలాంటి వాడు కావాలి నాయకుడు. అవసరమైతే ఖండించేవాడు, గద్దించేవాడు, నీతి అందు శిక్షించేవాడు కూడా కావాలి. ఈరోజు ఎంతమంది ఉన్నారు అలాంటి వారు? ఒకసారి ఆలోచించండి. ఒక మిలిటరీ సైనికుడి వలె ఉండాలట. మిలిటరీ సైనికుడి వలె దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తుంటారండి మిలిటరీ వాళ్ళు. ఆర్మీ వాళ్ళు దేశం కొరకు ప్రాణాలు అర్పిస్తూ ఉంటారు. మరి అలాంటి సైనికుడి వలె దేవుని కొరకు ప్రాణాలు అర్పించే సేవకుడిగా ఉండాలి కదా. దేవుని కొరకు ప్రాణాలు అర్పించే కుటుంబముగా ఉండాలి కదా. అలాంటి లక్షణాలు నీకు లేవేంటి అని అంటే, ఏదో భక్తి కనపరచడం వరకే ఉంది, కానీ నిజ జీవితంలో భక్తి అనేది లేకపోతే ఇదే పరిస్థితి. ఒకసారి ఆలోచించుకో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ఒకసారి జాగ్రత్తగా చూడండి. నాయకుడి గురించి ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 16వ వచనం. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. నిన్ను గూర్చి నీ బోధకు ఏం బోధిస్తున్నావో ఆలోచించుకో, జాగ్రత్త. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము. ఎదుటివారు ప్రశ్నిస్తే జవాబు చెప్పేటట్టు ఉండాలి. ఏ అంశమైనా నువ్వు మాట్లాడుతున్నావు అంటే దాంట్లో నీకు అన్ని అనుభవం తెలిసి ఉండాలి. సబ్జెక్టు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు, ఈ ప్రశ్న ఎవరైనా అడిగినప్పుడు దాట వేసేవాడిగా ఉండకూడదట. తర్వాత చెప్తాననే మాట ఉండకూడదట. అనుభవ జ్ఞానం లేనివాడు అలా చెప్తాడు. అనుభవ జ్ఞానము కలిగిన దేవుని యొక్క సైనికుడి వలె పనిచేస్తున్నవాడు ఎప్పుడంటే అప్పుడు చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే జాగ్రత్తగా ఉండము. వీటిలో నీవు ఎలా ఉండాలి? నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధను వినువారిని రక్షించుకుందు అంటున్నాడు. తిమోతి, నువ్వేం చేయాలో తెలుసా? ఆ బోధలో నువ్వు ఉండాలి. నిన్ను గురించి, నీ బోధను గురించి జాగ్రత్త పడము. ఈ బోధలో నేను నిలిచి ఉండాలి. బోధించడం వరకే కాదు, బోధ కూడా నీలో కనపడాలి.
బోధించడమే కాదు, బోధ కూడా నీలో కనపడాలి. అలా ఉన్నప్పుడు నిన్ను నీ బోధ విన్నవారిని నువ్వు రక్షించుకోవటానికి అవకాశం ఉంటుంది అంటున్నాడు. ఏమండి, బోధలో ఇంత ఉందా అంటే ఉంది. నాయకుల్లో ఇన్ని లక్షణాలు అవసరమా అంటే అవసరం. ఒక మంచి పోరాటం పోరాడాలంటే ఇన్ని లక్షణాలు అవసరం. ఇన్ని శ్రమలు పడుతూ సమస్తమును పెంటతో సమానమని ఎంచుకుంటూ ముందుకు కొనసాగే వాడు నిజమైన నాయకుడు. అలాంటి వాడు దేవుని కొరకు బ్రతికేవాడు. అంతేగాని టీవీ సీరియల్ చూసో, మొబైల్లో చూసో అండి ప్యాషన్గా అలంకరించుకొని రావటము, చర్చికి వచ్చి ఏదో టైం పాస్కి కూర్చున్నారు, ఇది కాదండి. ఇది దేవుడికి నచ్చదు. ఎందుకంటే దేవుడు తగుమాత్రపు వస్త్రములు ధరించుకొని కఠినంగా ఉండమంటున్నాడు. అంతేగాని తగుమాత్రపు వస్త్రాలను రాయబడ్డాయి కాబట్టి తక్కువ చేసే వస్త్రాలు వేసుకుని రాకూడదు. అర్థమైందా? దేవునికి అవమానం, దేవునికి అవమానం. చూడండి ఒకసారి సైనికుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామా? ఒక మంచి సైనికుడు ఎలా ఉన్నాడో సమూయేలు మొదటి గ్రంథము చూద్దామండి. ఒక మంచి సైనికుడు చూద్దామా? సమూయేలు రెండవ గ్రంథము 11వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదువుతున్నాను చూడండి. దావీదు హిత్తీయుడకు ఉరియాను తన యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను జనులు ఏదో యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుము అని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళెను. ఏమండి, అతని వెనక రాజు పలహారమును అతని యొద్దకు పంపించెను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగర్ ద్వారం వద్ద పండుకొనెను అన్న మాటను మనం చూడగలం. ఒక మంచి సైనికుడు రాజు కోసము, దేశం కోసం ఎలా ప్రయాసపడుతున్నాడో మనం ఆలోచించగలిగితే, ఇదిగో నువ్వు యుద్ధం నుండి పిలిపించినప్పుడు యుద్ధంలో ఉన్నవాడిని పిలిపించినప్పుడు ఇదిగో నువ్వు వచ్చావు, యోగక్షేమాలని అడిగాడు, తెలుసుకున్నాడు, ఇక వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడట. రెస్ట్ తీసుకోమని పలహారాలు పంపిస్తే రెస్ట్ తీసుకోకుండా ఎక్కడున్నాడట? రాజనగర్న మార్గంలో పడుకున్నాడట పాపం ఉరియా గారు ఏం చేస్తున్నాడో తెలుసా? రాజనగర్ పోయే మార్గంలో పడుకున్నాడట. చూడండి ఒకసారి 12వ వచనం. దావీదు నేడును నువ్వు ఇక్కడ ఉండుము, రేపు నీకు సెలవిత్తునని ఉరియాతో అనగా ఉరియా నాడును మరునాడును యెరూషలేములో నిలిచెను. అంతలో దావీదు అతని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా త్రాగిన తర్వాత దావీదు అతను మత్తును కలగజేసి సాయంత్రం వరకు అతడు బయలు వెళ్ళక తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పడుకుండెను అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమి రాయబడిందో తెలుసా? ఎన్నిసార్లు ప్రయత్నం చేసి పంపిద్దామని, ఇంటికి రెస్ట్ తీసుకోమని పంపిద్దామని ప్రయత్నం చేసిన దావీదు మాట వినట్లేదట సేవకుడు ఉరియా. ఎందుకు వినటం లేదు అని అంటే 16వ వచనం నుండి చదువుదాం. యోవాబు పట్టణమును ముట్టడి వేయుచుండగా ధైర్యవంతులుండు స్థలము గుర్తించి ఆ స్థలమును ఉరియాను పంపాను. ఎందుకనంటే దేవుని యొక్క సేవకుడిగా దావీదు ఉండాల్సింది పోయి ఉరియా యొక్క భార్యను ఉంచుకొని ఉరియానే చంపాలని ప్లాన్ వేసాడట. ఆ వచనాలు ఇక్కడ రాయబడ్డాయి. సరే, అందుకోసమే ఉరియాను యుద్ధం చేసేవాడిని పిలిపించాడట. పిలిపించడమే కాకుండా అతన్ని రెస్ట్ ఇద్దాం అనుకున్నాడట, ఇంటికి పంపిద్దాం అనుకున్నాడట. ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ ఉరియా మాత్రము దైవభక్తి కలిగిన వాడిగా, రాజభక్తి కలిగిన వాడిగా, దైవభక్తి కలిగిన వాడిగా దేవుని కొరకే నిలబడ్డాడు. ఈరోజు నీవు నేను అలాగే దేవుని కొరకు నిలబడాలి. సాతాను ఎన్ని రకాల ప్రయత్నాలు వేసినా దావీదు వలె లోబడక, లొంగిపోక దేవుని కొరకు నిలబడే ఒక మంచి సైనికుడి వలె నిలబడ్డట్టుగా మనం ఈ వచనాలను చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఈ వచనాలు చదువుతుంటే మనకు అర్థమవుతుంటుందండి ఎంత నమ్మకంగా ఉంటాడో ఉరియా.
ఒక సైనికుడు. కానీ అతన్ని చంపించాడట చివరికి దావీదు. అదే దావీదు చేసిన పెద్ద తప్పు లేదా పాపం. చూసారా, దేవుని కొరకు నిలబడ్డ వాడి కొరకు ఏం చెయ్యాలో ఇంకా గొప్పగా సన్మానించాలి, గొప్పగా సన్మానించాలి. చూడండి ఒకసారి ఈ మాట ఎక్కడ రాయబడిందో ఒకసారి సేవకుడు గురించి చెప్పబడ్డ మాటను చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి ఒకసారి. 17-18 వచనాలు. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను అన్న మాటను చూస్తున్నాం. ఒక మంచి సైనికుడు, మంచి సేవకుడు దేశం కొరకు దేవుని కోసం బ్రతుకుతుంటే సన్మానించాల్సింది పోయి చంపేశాడు దావీదు. కానీ దేవుడు అంటున్నాడు సన్మానించాలంటున్నాడు ఇక్కడ. అలాంటి వాడిని గురించి చెబుతున్న మాట చూడండి 18వ వచనం. ఇందుకు నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని అదే, సన్మానించాల్సిన బాధ్యత కలిగి ఉన్నావు అంటున్నాడు. ఎందుకో తెలుసా, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన నాయకుడు అవసరం. ఆ నాయకుడు ఈరోజు లేరండి. నాయకులు అంత నమ్మకమైన వారు కరువైపోయారు ఈరోజు. అందుకే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతున్నారు. ఏదో బాప్తిస్మ ఇచ్చాం అందరితో సమాప్తం. వాడు ఆత్మీయంగా ఉన్నాడా, ఎదుగుతున్నాడా లేడా అనేది కూడా పరిశీలించట్లేదు. ఎంతవరకు దేవునికి నమ్మకస్తుడిగా బ్రతుకుతున్నాడో కూడా ఒక్కసారైనా ఆలోచించే పరిస్థితి లేదు. నేను చెప్పాను కదా, లక్షల మంది వచ్చే సంఘానికి ఎంతమంది బాప్తిస్మ ఇచ్చారో ఒకసారి ఆలోచించండి. ఎన్ని కుటుంబాలు దర్శించారో ఒకసారి ఆలోచించండి. 1000 మంది వస్తున్నారు అంటున్నారు, 500 మంది వస్తున్నారు. ఎన్ని కుటుంబాలు దర్శించి ఆత్మీయంగా బలపరుస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. వారిని ఖండించి గద్దించి సరిచేసే పరిస్థితులు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి సేవకులు కరువైపోయారు. ఒకవేళ ఉన్నా దోచుకునే సేవకులు మాత్రమే ఉన్నాడు అండి. దోచుకునే సేవకులు మాత్రమే ఉన్నారు. చేస్తే చేద్దాం లేకపోతే లేదు, పోతే ప్రార్థిద్దాం లేకపోతే లేదు. ఈ టైప్ అండి. అంత లోక సంబంధమైన భక్తి. దైవజనుని కోసం కాక, దేవుని కోసము కాక, లోకం కోసము, జనాల కోసం, కనపట్టం కోసం చర్చికి వచ్చే విశ్వాసులు ఉన్న కాలం ఇది. అలాగనే సేవకులు తయారైపోయారు ఈరోజు. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక బైబిల్ తీయాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదవండి. ఇప్పుడు తిమోతికి రాసిన నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై పానార్పణముగా, జాగ్రత్తగా చూడండి, పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపంగా ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడ ముట్టించింది. విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అంటే తీర్పు దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా నాకు ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. చూసారా, ప్రాణార్పణముగా పోయబడాలట. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకోవాలట. సజీవమైన బలిగా అర్పించుకునే సేవకుడు కరువైపోయారు, నాయకులు కరువైపోయారు, సంఘంలో విశ్వాసులు కరువైపోయారు ఈరోజు. ఏమండి, దేవుని కొరకు, దేవుని ఎదుట న్యాయంగా ఉండేవాళ్ళు కరువైపోయారు. ఎందుకనంటే లోకం కొరకు సంపాదన, లోకం కొరకు సంపాదన, వీటి కొరకేనా. ఇవాళ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాం, నీకు ఇచ్చిన ఆయుష్ నీ కొరకే కాదు దేవుని కొరకు ఉపయోగించమని అని పెట్టాం పోస్ట్. అందుకే ఆలోచించండి, మనకిచ్చిన ఆయుష్ మనము ఈ లోకం కొరకు బ్రతకటం కొరకు కాదు, దేవుని కోసం బ్రతకటం కొరకు. అందుకే మనల్ని మనం సరిచేయాలంటే ఒక మంచి నాయకుడు అవసరం. మన జీవితాలు సరిచేసేవాడు ఒక మంచి నాయకుడు అవసరం అని దేవుడే నిర్ణయం తీసుకొని పెడితే ఆ నాయకుడికి ఎంతవరకు విలువిస్తున్నాం, ఆ నాయకుడికి ఎంతవరకు నమ్మకస్తులుగా మనం ఉంటున్నాం ఒక్కసారి ఆలోచించండి.
తీతుకు రాసిన పత్రిక పక్కన పేజీ 1వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మొదటి అధ్యాయంలో 13, 14 వచనాలు చదవండి. ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలను లక్ష్యము పెట్టక విశ్వాస విషయమున స్వస్థులగుట నిమిత్తము వారిని కఠినంగా గద్దించు అని చెబుతున్న మాటను మనం చూస్తున్నాం. కఠినంగా గద్దించేవాడు మంచి నాయకుడు, మంచి పోరాడే నాయకుడు. ఎప్పుడు గద్దింపే అవసరం, ఎందుకంటే మనిషికి గద్దింపు కావాలి. ఎప్పుడు ప్రేమాభిమానాలే కాదు, గద్దింపు అవసరం నీ జీవితానికి. అలా ఉంటేనే నువ్వు పరలోకానికి వెళ్ళగలవు, సరిదిద్దితేనే పరలోకానికి వెళ్ళగలవు. ఏపుగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఈ సందర్భంలో. ఒక పార్కులో ఒక చెట్టుకి ఒక యజమానుడు ఉంటాడట, లేదా కాపరి ఉంటాడట, లేదా అక్కడ ఉండే వాచ్మెన్ ఉంటాడట. అడవిలో ఉన్న చెట్టుకి ఏ కాపరి ఉండడు, ఏ నాయకుడు ఉండడు. పార్కులో ఉన్న చెట్టుని ఏం చేస్తాడు అని అంటే, ఒక ఆ వాచ్మెన్ లేదా ఆ పార్కు కాపాడేవాడు ఏం చేస్తాడో తెలుసా? ఏపుగా పెరుగుతూ చక్కగా అందంగా ఉండటం కొరకు ఆ చెట్టుని రకరకాలుగా కట్ చేస్తాడు. అందంగా కనబడాలి, మంచి రూపం రావాలి కనుక అనేక రకాలుగా కట్ చేసి ఆ రూపాన్ని తీసుకొస్తాడు ఆ చెట్టుకి. లేదా ఏపుగా పెరగటం కొరకు చక్కటి ఒక కర్ర కట్టి నిలువుగా కట్టి చక్కగా ఏపుగా పెరగటం కొరకు ప్రయాసపడతాడు. అదే అరణ్యంలో పెరిగే చెట్టు అయితే, అడవిలో పెరిగే చెట్టు అయితే ఎన్ని మెలకలు తిరుగుతుందో, ఎన్ని వంకరలు తిరుగుతుందో, ఎన్ని రకాలుగా తిరుగుతుందో ఎవరూ పట్టించుకోరండి. ఎందుకని? నాయకుడు లేడండి. ఎందుకంటే అరణ్యంలో పిచ్చి మొక్కల మధ్య పెరిగింది, ఏదో రకంగా పెరుగుతూనే ఉంది అంతే. ఏదో ఒక గాలివాన వచ్చింది, అది పడిపోయింది. కానీ పార్కులో ఉన్న ఒక చెట్టుకి కాపరి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు కనుకనే దాని యోగక్షేమాలు చూస్తున్నాడు. ఎంత నీరు అవసరమో అంత పెడుతున్నాడు, ఎంత ఎరువు అవసరమో వేస్తున్నాడు, ఎంతగా బలంగా ఉందో రోజు చూస్తున్నాడు, ఎంత చక్కని పండ్లు ఇస్తుంది, కాయలు ఇస్తుందని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే కాపరి ఉన్నాడు కాబట్టి చేయగలడు. కాపరి లేని వారిగా ఉంటే చివరికి అరణ్యంలో లేదా అడవిలో పెరిగే చెట్టు టైప్లా తయారవుతారు. అందుకే ఆలోచించండి. అందుకే ఖండించుము, గద్దించుము అని చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. అవండి, కఠినంగా గద్దించుము. తీతుకు రాసిన పత్రికలో చదివే అందాక కఠినంగా గద్దించుము. ఎందుకంటే కల్పనా కథలు ఆలోచిస్తూ ఉంటారట, సత్యము నుండి తొలగిపోతా అంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయట. వీళ్ళు మనుషుల కట్టడాలను లక్ష్య పెడతా ఉంటారట, మనుషుల ఆలోచనలు నడుచుకుంటారంట. ఎన్ని రకాలుగా విశ్వాసమందు స్వస్థులగుటకు, విశ్వాసంలో పడిపోవడానికి, స్వస్థతలో పడిపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకే కఠినంగా గద్దించు అంటున్నాడు. కఠినంగా గద్దిస్తే సరిచేసుకున్నప్పుడు నువ్వు దేవునిలో ఎదగటానికి, ఫలించడానికి అవకాశం ఉంటుంది. అందుకే నాయకుడు అవసరం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమము ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. చూసారా? నియమము, దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమము ప్రకారం మనం వెళ్ళాలి, పోరాడాలి. అప్పుడు కిరీటం వస్తుంది. నీటి కిరీటమా, జీవ కిరీటమా, ఏదైనా అనుకో. ఖచ్చితమైన నియమం ఉంది, దేవుని దగ్గర నియమం ఉంది. పోరాడేటప్పుడు నియమం ఉంటుంది. ఇన్ని నిమిషాలకు నువ్వు పరుగు తీయాలి, ఇన్ని నిమిషాల్లో నువ్వు అక్కడికి చేరుకోవాలి, ఇన్ని నిమిషాల్లో, ఇన్ని సెకండ్లో నువ్వు చేరుకోవాలి. ఒక నియమం. అలాగనే దేవుడు కూడా నియమం పెట్టాడు. ఆ ప్రకారమే నువ్వు ఉంటేనే నీకు జీవ కిరీటం వస్తుంది, లేదా పడిపోతావు. అందుకే నాయకుడు అవసరం.
నిన్ను పడిపోయేవాడిని నిలబెట్టాలంటే నాయకుడు అవసరం. నాయకుడు ఎన్నో రకాలుగా ఎన్నో శ్రమలను ఎదిరించేవాడిగా ఉండాలి, నేర్పించేవాడిగా ఉండాలి, నడిపించేవాడిగా ఉండాలి, ఖండించేవాడిగా ఉండాలి, గద్దించేవాడిగా ఉండాలి, సరిచేసేవాడిగా ఉండాలి. సరిచేసే విషయాల్లో సరిచేస్తున్నప్పుడు సరిచేసేటప్పుడు నువ్వు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు ఇంకా లోకస్తుడిగా లోక సంబంధమైన వాడిగా ఉన్నట్లయితే తప్పకుండా శిక్షార్హుడివే. ఎందుకని? మంచి పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మంచి నాయకుడిని నియమించుకున్నాడు దేవుడు. అలాంటి నాయకుని లక్షణాల్లో నీవు కొన్నెన్న నేర్చుకుని ఆ ప్రకారం ఉండడానికి ప్రయత్నించి అప్పుడు దేవుడు తప్పకుండా దీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరము కూడా దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధమైన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు, నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేసి విని విడిచిపెట్టే వారిగా ఉండక ఆ మాటల ప్రకారం నిలిచి నడుచుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచుకోమని వేడుకుంటూ, ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.